భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ హై అలర్ట్ కనిపిస్తోంది. పాకిస్తాన్తో సరిహద్దున్నటువంటి రాజస్థాన్, గుజరాత్ గగనతలంలో హై అలర్ట్ ప్రకటించింది భారత్. ఇప్పటికే నోటం జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు త్రిశూల్ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు ఉండబోతున్నాయి. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ ఉండబోతున్నాయి. హెలికాప్టర్లు, మిజైల్స్తో సహా 20,000 మందికి పైగా సైన్యం అక్కడ మోహరించబోతోంది. గుజరాత్ తీర ప్రాంతంలో నేవీ విన్యాసాలు ఉండబోతున్నాయి. యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్లను మోహరించింది ఇండియన్ నేవీ. ఇండియా నోటం జారీ చేసిన వెంటనే భయంతో పాకిస్తాన్ సర్క్రీక్ వెంబడి యుద్ధ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరొకసారి ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఇండియా త్రిశూల్కి సిద్ధమవుతోంది. త్రిశూల్ పేరుతో భారత్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 దళాలతోనూ అక్కడ విన్యాసాలు చేయబోతోంది సర్క్రీక్ వెంబడి. ఈ నేపథ్యంలో ఇది ప్రతి సంవత్సరం భారతదేశం చేసేటువంటి ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 దళాలతోనూ ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇది మనం చేయబోతున్నాం. ఈ నేపథ్యంలోనే మనం అక్కడ నోటం ప్రకటించాం. ఈలోగా పాకిస్తాన్ కూడా వెంటనే అక్కడ నోటం ఇష్యూ చేసింది. అటువైపు నుంచి వాళ్ళ సైడ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అన్నప్పుడు చూస్తే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మధ్యనే. పాకిస్తాన్ సర్క్రీక్ ప్రాంతంలో, అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి ఇటు కచ్, గుజరాత్ కచ్ ప్రాంతం నుండి అటు సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ వరకు కూడా ఒకసారి మ్యాప్స్ చూద్దాం. మనం మ్యాప్స్లో చూస్తే మరింత క్లియర్గా అర్థం అవుతుంది. మన కచ్, గుజరాత్ నుంచి సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని సర్క్రీక్ అని మనం అంటూ ఉంటాం. ఈ ప్రాంతం చాలా వల్నరబుల్గా ఉంటుంది ఇరు దేశాలకి, అటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి. ఇరు దేశాలకి కూడా చాలా క్లోజ్ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. పైన పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇండియా ఉంది. మనం త్రిశూల్ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ప్రాంతం ఈ మధ్యలో ఉంది. అటు పాకిస్తాన్ బోర్డర్కి ఇటు ఇండియా బోర్డర్కి చాలా క్లోజ్ బోర్డర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 2 దేశాలకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ ఈ మధ్య కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది ఈ సర్క్రీక్ ప్రాంతానికి వెంబడి పాకిస్తాన్ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు పాకిస్తాన్ని. ఒకవేళ కనుక సర్క్రీక్ వద్ద పాకిస్తాన్ ఏవైనా సరే చర్యలకు పాల్పడితే, దుందుడుకు చర్యలకు పాల్పడినా, ఏదైనా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నా సరే భారత్ చాలా స్ట్రాంగ్గా రిట్రీట్ అవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీ అంతు తేలుస్తామంటూ ఒక మాటలో చెప్పారు. ఏవైనా సరే మమ్మల్ని కెలికే ప్రయత్నం చేస్తే, మాకేదైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే, మా బోర్డర్ వెంట ప్రజల ప్రాణాలను తీసే ప్రయత్నం కనుక మీరు చేశారా ఇక మీ సంగతి తేలుస్తామంటూ ఈ మధ్యనే రాజ్నాథ్ సింగ్ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొంత అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు త్రిశూల్ పేరుతో మన 3 ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ 3 దళాలతోనూ అక్కడ ఒక ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది. అది యాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే ప్రతి సంవత్సరం ఉండేటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజే. కాకపోతే ఈసారి సర్క్రీక్ ప్రాంతంలో నిర్వహిస్తోంది. అలాగే అక్కడ లో లెవెల్ క్విక్ రియాక్షన్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ని కూడా అక్కడ కొన్నిటిని కొత్తగా మనం టెస్ట్ చేస్తున్నాం. మన డిఆర్డిఓ తయారు చేసినటువంటి మిజైల్స్ అవి, మన భారత టెక్నాలజీతో తయారైనటువంటి మిజైల్స్, వాటిని కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. అలాగే మన 3 దళాలు కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి. ఇది ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట భారత దళాలు తమ యొక్క విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విన్యాసాల్లో బోత్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్, అంటే మనమే కొన్ని రకాల సింపుల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కదా ఎక్సర్సైజ్లు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సడన్గా ఒక యుద్ధ వాతావరణం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, మన మీద ఒక బాంబు వేస్తే మనం దానికి ఎలా కౌంటర్ చేయాలి, దాని నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అది 3 రంగాల్లోనూ ఉంటుంది, 3 దళాల్లోనూ ఉంటుంది. అంటే ఆర్మీలో చేస్తారు, ఎయిర్ ఫోర్స్లో చేస్తారు, నేవీలో చేస్తారు. ఈ 3 దళాలు కూడా మన మీద అటాక్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం తిరిగి ఎలా అటాక్ చేయాలి, అలాంటి హై అలర్ట్ సిచ్యువేషన్స్లో ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా వ్యవహరించాలి,
ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసి చూసుకుంటాం. మన సైన్యం యొక్క నైపుణ్యం ఎలా ఉందో టెస్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడ వీక్గా ఉన్నామో తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటాం. మన మిజైల్స్ కానీ, మన వెపన్స్, గన్స్ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, అన్ని స్ట్రాటజీస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేసుకుంటాం. దట్స్ వెరీ కామన్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు దీనికి భయపడుతోంది. ఎందుకు? రాజ్నాథ్ సింగ్ ఈ మధ్య హెచ్చరించారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీరు మా బోర్డర్లో సర్క్రిక్ ప్రాంతంలో మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు, అక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మీ సంగతి తేలుస్తా ఉంటూ రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు మన రక్షణ మంత్రి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాం. ఈ సందర్భంగా పాకిస్తాన్ కూడా దీనికి అలర్ట్ అయింది. వెంటనే వాళ్ళు కూడా నోటం జారీ చేశారు. వాళ్ళ నుంచి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ మన వైపు ఉన్నాయి. ఈ మన ఇరు దేశాలకి సంబంధించి, అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఏవి కూడా వాళ్ళ గగనతలంలోకి రాకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గగనతలాన్ని షేర్ చేసుకునే పరిస్థితి లేదు. అలాగే మన సైడ్ నుంచి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు, వాళ్ళ సైన్యాన్ని కూడా వాళ్ళు మోహరిస్తున్నారు. ఈ సర్క్రిక్ ఏరియాలో వాళ్ళ సైన్యాన్ని కూడా వాళ్ళు మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. ఒకవేళ గనక ఏ చిన్న తేడా వచ్చినా సరే మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. छोटा नमुना बघू शकता की ती कसं प्रॅक्टिस करते, त्यांची ट्रेनिंग कशी असते, त्याचे गन्स. మనం చూస్తున్నాం కదా, ఇరు దేశాలకి మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఈ సమయంలో ఏ చిన్న కవ్వింపు చర్య ఉన్నా సరే మన త్రివిధ దళాలు అక్కడే ఉన్నాయి. మన ఆర్మీ అక్కడే ఉంది, బోర్డర్లోనే, మన ఎయిర్ ఫోర్స్ అక్కడే ఉంది, మన నేవీ దగ్గరలోనే ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే ఖచ్చితంగా ఇక పాకిస్తాన్ పని అయిపోతుంది. మనం మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం వెనక్కి తగ్గుతున్న సమయంలో హెచ్చరించాం. నోటం జారీ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే it's a written notification issued to the pilots before a flight advising them of circumstances relating to the state of flying. అంటే ఒకవేళ కనుక ఏ చిన్న తేడా, అంటే వాళ్ళ బోర్డర్లోకి మనం కొద్దిగా ప్రవేశించినా సరే, వాళ్ళు మన బోర్డర్లోకి ప్రవేశించినా సరే, ఒక మాటలో చెప్పాలంటే నోటం జారీ చేయడం అంటే పాకిస్తాన్కి మనం మన ప్లేస్లోకి వాళ్ళ ఫ్లైట్ అనుమతి లేకుండా కొద్దిగా వాళ్ళ ఫ్లైట్ మన ఎయిర్ ప్లేస్లోకి వచ్చినా, వాళ్ళ వార్ హెడ్స్ ఉన్నటువంటి షిప్స్ కానీ ఏ షిప్స్ అయినా సరే మన ఓషన్స్లోకి వచ్చినా, వాళ్ళ ఆర్మీ నియంత్రణ రేఖ దాటి అడుగు మన దేశం వైపు వేసినా ఇక మనం నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు, మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ రిస్ట్రిక్షన్స్ ఇటు మన పైలట్స్కి ఉంటే అటు శత్రు దేశాలకు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా నోటం జారీ చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరు దేశాలు ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నాయి, వార్నింగ్స్ ఇచ్చుకున్నాయి. ఒక్క అడుగు మీరు మా వైపు వేసినా సరే మీ సంగతి తేలుస్తాం, మా భూభాగంలో మీ అడుగు పడినా, మా స్పేస్లోకి మీ ఫైటర్ జెట్ వచ్చినా, లేదంటే మా జలాల్లోకి మీ నౌకలు వచ్చినా సరే మేము ఊరుకోమని చెప్పేసి మనం క్లియర్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పాకిస్తాన్ కూడా మనకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ సర్క్రిక్ ప్రాంతంలో ఏదైతే ఈ గుజరాత్ ఉందో, కచ్ నుంచి